ఒక పచ్చిక బయళ్లలో పెద్ద గొర్రెల మంద మేస్తూ ఉండేది. ఒక తోడేలు దొంగతనంగా ఒక గొర్రెపిల్లను దొంగిలించింది. గొర్రెపిల్ల తప్పించుకోవడానికి చాలా ప్రయత్నించింది, కాని అది కుదరలేదు. తోడేలు గొడ్డపిల్లను చంపబోతుండగా గొర్రెపిల్ల మనస్సులో ఒక ఆలోచన వచ్చింది. గొర్రెపిల్ల సంతోషంగా ఇలా అన్నది, ఓ తోడేలు, నేను ఇప్పుడు చనిపోతానని నాకు తెలుసు. దయచేసి నా చివరి కోరిక తీరుస్తావా? తోడేలు, నీ చివరి కోరిక ఏమిటి అని అడిగింది. దానికి గొర్రెపిల్ల, నాకు సంగీతం అంటే చాలా ఇష్టం. నేను చనిపోయే ముందు మీరు వేణువు వాయిస్తే వినాలనుకుంటున్నాను అని సమాధానం ఇచ్చింది. తోడేలు అందుకు అంగీకరించి వేణువు వాయించింది. తోడేలు వేణువు ఆపినప్పుడు గొర్రెపిల్ల, ఓహ్, ఎంత మధురమైన సంగీతం! దయచేసి కొంచెం బిగ్గరగా వాయిస్తారా? మీరు నా గొర్రెల కాపరి కంటే బాగా వాయిస్తున్నారు అని చెప్పింది. తోడేలు ఆ పొగడ్తకు సంతోషించి బిగ్గరగా వాయించడం ప్రారంభించింది. ఇంతలో తప్పిపోయిన గొర్రెపిల్ల కోసం వెతుకుతున్న గొర్రెల కాపరి మరియు కుక్కలు వేణువు శబ్దం విన్నాయి. వారు పరుగున వచ్చి తోడేలును పట్టుకున్నారు. గొర్రెపిల్ల సంతోషంగా తన మంది వద్దకు వెళ్ళిపోయింది. సంకల్పం ఉంటే ఒక మార్గం ఉంటుంది.